కట్టలు తెంచుకున్న అభిమానము ఎవరిని కూడా ఆపలేకపోయింది ఇక్కడున్న పోలీసు వ్యవస్థను కూడా చెప్పుకోవచ్చు. కేసీఆర్ విచారణ ముగిసిందని తెలిసిన మరుక్షణం బీఆర్ఎస్ భవన్ నుండి తండోపతండాలుగా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ఇంటికి పరుగులు తీసిన పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ ఇంటి దగ్గర కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం బీఆర్ఎస్ శ్రేణులతో నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తా ఉన్నారు సార్, ఇక్కడ మొత్తం కూడా బీఆర్ఎస్ నేతల మయమైపోయింది. बड़ी अफसोस की बात है, रेवंत रेड्डी साहब जो बीआरएस के लोगों को पर्टिकुलरली उन लोगों को ही परेशान कर रहे हैं। पहले हरीश साहब को करे, उसके बाद केटीआर साहब को करे, फिर केसीआर साहब का नंबर आया। इस तरीके से गैर जरूरी हुकूमत उनको चलाना नहीं आ रहा रेवंत रेड्डी साहब को एक्चुअली। इसकी वजह से गैर जरूरी कुछ ना कुछ खामियां निकालते जा रहे हैं, मगर ये तरीका नहीं है। ये अवाम बेजार हो जाएगी अगर इस तरीके से करे तो। कितना तकलीफ दे रहे, पूरे स्टेट को आज तकलीफ दे दिए हैं बिकॉज ऑफ रेवंत रेड्डी। हाँ, रेवंत रेड्डी अनफिट फेलो, इस वक्त उन्होंने हुकूमत चलाने के काबिल नहीं है बिल्कुल। दे दो हमारी हाथ में हुकूमत, हम देखो कैसा चलाएंगे। 10 साल कैसा चलाए हुकूमत, बहुत सुकून से चलाए। इसी तरह मैं जय केसीआर, जय केटीआर, जय हरीश, जय చాలా వరకు చూస్తా ఉన్నారు ఇక్కడ గారి మీద అభిమానం ఎట్లున్నదో ఇవాళ ఈ ప్రభంజనాన్ని చూస్తే అర్థమవుతుంది కదా. ఆయన తెలంగాణ ప్రజల ఆరాధ్య నేత, తెలంగాణ జాతిపిత. ఇవాళ ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో ఉండమని ఆదేశాలు ఇస్తే ఇక్కడ అందుబాటులో ఉన్న ఈ పిడికెడు మంది వస్తేనే హైదరాబాద్ లో ఈ పరిస్థితి. అంత అభిమానం, ప్రజాదరణ కేసీఆర్ గారికి. ఎందుకంటే తెలంగాణ సాధకుడు కదా, 9.5 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో నిలిపినటువంటి పాలకుడు కదా. అటు మహిళలను, ఇటు ఎస్సీలను, ఎస్టీలను, దళితులను, అన్ని వర్గాలను కడుపులో పెట్టి సాదుకున్న కన్న తండ్రి కదా, తెలంగాణ జాతిపిత కదా. ఆయన మీద వల్లమాలినటువంటి అభిమానం ఉంటది, విపరీతమైన అభిమానం ఉంటది. కట్టలు తెంచుకున్నది ఇవాళ ఏ పోలీసుల వల్ల కాలేదు, ఏ నిర్బంధాల వల్ల కాలేదు, అంతమంది ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎట్లా చూస్తా ఉన్నా ఇంతమందిని కూడా చాలా వరకు ఉదయం నుండి కూడా కట్టడి చేసిన పరిస్థితి కనబడింది. ఇప్పుడు చూస్తే ఒకటేసారి ఒక సముద్ర వాతావరణం అయితే కనబడతా ఉంది. ఎట్లా అభిమానం ఇంతగానం ఎందుకంటారు? ఈ జన ఉప్పెన, ఈ అభిమానం, ఈ అభిమాన సంద్రం, ఈ జన ఉప్పెన కేసీఆర్ గారి పాలనను గుర్తు చేసుకొని, కేసీఆర్ గారి త్యాగాన్ని, కేసీఆర్ గారు ఆషామాషి వ్యవహారం కాదు, ఆయన ప్రాణాలనే ఫనంగా పెట్టాలనుకున్నాడు. పదవులను పట్టుకొని ఊరేగినటువంటి, పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పదవుల్ని గడ్డిపోసల్లాగా వదిలేసి ప్రాణాలను కూడా పెట్టడానికి సిద్ధపడ్డా, ఫనంగా పెట్టడానికి, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డటువంటి కేసీఆర్ గారు ఇక్కడ. ఆయన వల్లనే కదా తెలంగాణ సాధ్యమైంది, ఆయన వల్లనే కదా అభివృద్ధి జరిగింది. ఆ అభిమానము, ఆ కృతజ్ఞత, ఆ నియ్యతు ఇట్లా ఈ జనసంద్రాన్ని పరిగెత్తించింది. వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయి, వాళ్ళ కాళ్ళు ఎట్లున్నాయి, వాళ్ళు ఏమీ చూసుకోలేరు. ఒక్క ఉదుటున బారికేడ్లన్నీ తొలగించుకొని, రోప్ పార్టీలన్నీ తొలగించుకొని జనసంద్రమై కేసీఆర్ గారి నివాస గృహానికి వాళ్ళ చేరింది.